వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఏర్పాటును ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి మద్దతు ప్రకటించి కర్ణాటక రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ నిర్ణయం పట్ల మాజీ ప్రధానమంత్రి జనతాదళ్ రథసారథి హెచ్డి దేవగౌడ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పాలనలో కార్పొరేట్ల ఆస్తులు రెట్టింపు కాగా పేదల కష్టాలు మరింత దారుణంగా మారాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. సిపిఐ 24వ జాతీయ మహాసభలు విజయవాడలో శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభ సూచికగా జెండాను జాతీయ ప్రధాన కార్యదర్శి ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా కమ్యూనికేషన్ సెల్ మందమరి ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ కోర్సులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ మరియు మందమరి ఏరియా సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ హాజరయ్యారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నిరవధిక దీక్ష రెండో రోజు కొనసాగింది. శనివారం నాడు ఎమ్మెల్సీ అర్జునుడు, జిల్లా రైతు నాయకులు గోపు సత్యనారాయణ తదితరులు బుద్ధప్రసాద్ ని పరామర్శించి దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఇస్లాంపూర్ కాలనీలో 2 వర్గాలు కట్టెలతో ఘర్షణ పడ్డారు. చాందూపూర్ అనే వ్యక్తి మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. 2 సంవత్సరాల క్రితం 2 వర్గాలపై బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం షేరిగూడెంలో గీత కార్మికుడు మాసయ్య ప్రమాదవశాత్తు కాలు జారడంతో మోకుపై వేలాడాడు. 6 గంటలు నరకయాతన అనుభవించాడు. దాదాపు గంట తర్వాత తోటి గీత కార్మికులు గమనించి అతన్ని కిందకు దించడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. చివరికి పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి 4 గంటలు శ్రమించి క్రేన్ ద్వారా క్షేమంగా కిందికి దించారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అంటున్న జేఏసీ విశాఖ గర్జనను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఎల్ఐసి జంక్షన్, అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి బీచ్ రోడ్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగనుంది. మునుగోడు నియోజకవర్గంలో నారాయణపూర్ మండలం గుజ్జ గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డితో పాటు ప్రచారంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలో ఉంది. అమ్మవారి గర్భగుడిలోకి వరద నీరు ప్రవేశించింది. అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహిస్తుంది మంజీరా నది. ఆలయాన్ని మూసేసి రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు అర్చకులు. మెదక్ జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. గత 3 రోజులుగా జిల్లాలో వాన దంచి కొడుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పలు చోట్ల కురిసిన వర్షాలకు వరి పంట నేల కొరిగింది. కొన్ని చోట్ల రోడ్లపై ఆరపెట్టిన ధాన్యం తడిచిపోయింది. అనకాపల్లి జిల్లా మునగపాక బెల్లం క్రషర్ పాకలో యువకుడు అనుమానాస్పద మృతి చెందాడు. నాగులపల్లికి చెందిన ఎల్లపు గంగ మహాలక్ష్మి నాయుడుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ విశాఖ నగరానికి వస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి మార్గదర్శనం చేయడానికి ఆయన 3 రోజులు ఇక్కడే ఉంటారు. రేపు విశాఖపట్నం పోర్టు కళావాణి ఆడిటోరియంలో జనవాణి నిర్వహిస్తారు. అనంతపురం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల బారిన పడిన బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి హామీ ఇచ్చారు. వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి అందించారు. మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. గో బ్యాక్ రాజగోపాల్ రెడ్డి అంటూ అడ్డగించారు. అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి అని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కడప జిల్లా గోపవరం మండలం రాచాయిపేట గ్రామంలో 8వ తరగతి బాలికపై అదే గ్రామానికి చెందిన బాలురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికతో పరిచయం పెంచుకున్న బాలుడు రాచాయిపేట స్కూల్ వెలుపల చెట్ల పొదల్లోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అటువైపు నుండి వెళ్తున్న మరో బాలుడు అత్యాచార ఘటనను తన మొబైల్లో చిత్రీకరించి ఆ వీడియో ద్వారా బాలికను బెదిరించి మరో 3 బాలులు అత్యాచారం చేశారు. విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలు భూదందాలకు దిగుతున్నారని పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా విశాఖ ఎంపీ సత్యనారాయణ కూర్మానపల్లెంలో ఓ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారని, అందులో ఓ స్థల యాజమానులకు 1% మాత్రమే ఇచ్చి తాను 99% తీసుకురన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర శివారు జక్కంపూడి కాలనీలో 6వ రోజు కొనసాగుతున్న ఆత్మీయ సమావేశాలు. కాలనీలోని బ్లాకుల్లో తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. మంచిర్యాల జిల్లా కమ్యూనికేషన్ సెల్ మందమరిలో ఈ రోజు రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ రవిప్రసాద్ వారి ఆధ్వర్యంలో మందమరి ఏరియా కేకేఓసీపీని సందర్శించిన రక్షణ తనిఖీ బృందానికి ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ మరియు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రధాని మోడీ పాలనలో కార్పొరేట్ల ఆస్తులు రెట్టింపు కాగా పేదల కష్టాలు మరింత దారుణంగా మారాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. సిపిఐ 24వ జాతీయ మహాసభలు విజయవాడలో శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభ సూచికగా జెండాను జాతీయ ప్రధాన కార్యదర్శి ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా కమ్యూనికేషన్ సెల్ మందమరి ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ కోర్సులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ మరియు మందమరి ఏరియా సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ హాజరయ్యారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నిరవధిక దీక్ష రెండో రోజు కొనసాగింది. శనివారం నాడు ఎమ్మెల్సీ అర్జునుడు, జిల్లా రైతు నాయకులు గోపు సత్యనారాయణ తదితరులు బుద్ధప్రసాద్ ని పరామర్శించి దీక్షకు సంఘీభావం తెలిపారు.